ఇదైతే వన్ ఆఫ్ ద స్మాల్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ దాటి అండ్ నెక్స్ట్ అటు వెళ్తే సో మనకి అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం మనకి అక్వేరియం ఉంటుంది. ఆ అక్వేరియం పక్కనే మనకి ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ ఎక్కి మనం చూస్తే మనకి ఆ అడవి అంతా మొత్తం కనిపిస్తుంది. మొత్తం క్లీనింగ్ మొత్తం కనిపిస్తుంది. తర్వాత మనకి అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్లో బిర్యానీ, ఏ బిర్యానీ సరే 100 రూపీస్. ఏ బిర్యానీ తీసుకో ఏదైనా సరే 100 రూపీస్ ఉంటుంది ఆ బిర్యానీ అక్కడ. సో ఆ ఫుడ్ అయితే చాలా బాగుంది, మేము టేస్ట్ చేసాం. సో ఇదైతే వ్యూ, ఇదైతే లోపలికి చక్కల బ్రిడ్జ్ లోపలికి వెళ్ళడానికి దారి. సో చాలా మ్యాక్సిమం మేము వెళ్ళిన టైంలో అయితే అందరూ ఫ్యామిలీస్ అయితే వచ్చారు. సో లవర్స్కి అయితే సో ఒక 1-2 అవర్స్ పర్మిషన్ ఇచ్చాను అంతే. ఓన్లీ 2 అవర్సే. 2 అవర్స్ మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి మన ఆధార్ కార్డ్ ఇచ్చారు. అలా either బాయ్ ఆర్ గర్ల్ వీ నీడ్ టు గివ్ ద సబ్మిట్ ద ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళితే మనం 2 అవర్స్ అవుతుంది. మనం మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళటమే. సో మ్యాక్సిమం మనకైతే ఇక్కడ దోమలు అయితే ఉన్నాయి. బట్ ఎందుకంటే నేలలో వాటర్ ఉంటుంది కదా, సో దోమలు అయితే ఎక్కువ ఉండే. సో ఇక్కడ చూస్తే అయితే డస్ట్బిన్ ఎంత బాగా డిజైన్ చేశారో. చెట్టుని కొట్టేసి చెట్టు లోపల చిన్న త్వర పెట్టేసి డస్ట్బిన్గా యూజ్ చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. సో లోపలికి అయితే మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత చెక్కల బ్రిడ్జ్ చూపిస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇది చెక్కల బ్రిడ్జ్. ఈ చెక్కల వంతెనలు అంటారు. చెక్కల లోపలికి వెళ్తే మనం వచ్చిన సీజన్ అనేది కరెక్ట్ కాదు. సో మనం వచ్చిన జనవరిలో వచ్చాం కాబట్టి అంతగా వాటర్ లేవు ఇక్కడ. సో రైనీ సీజన్ ఉన్నప్పుడు వచ్చినట్టు మాత్రం మనకనేది ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి వాటర్తో ఫుల్ ఆఫ్ వాటర్తో నిండి ఉంటుంది. మన ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీల్ అనేది విల్ నాట్ ఎక్స్ప్లెయిన్, అంతే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అంతే. ఇంకా అంత ఫీల్ గుడ్ ఉంటుంది. సో మొత్తం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మొత్తం ఇక్కడ అంతే మనకి ఇలా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద స్పాట్. ఇక్కడ ఫోటోలు దిగడానికి మాత్రం స్పాట్ అయితే చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం వెడ్డింగ్ షూట్ మాత్రం ఇక్కడే జరిగేదా ఉంది. పాటికి అయితే వాటర్ అయితే లేవు. సో వాటర్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇక్కడ ఇందాక చూపించిన డస్ట్బిన్ సేమ్ అంతే డస్ట్బిన్ ఇక్కడ డిజైన్ చేశారు. డస్ట్బిన్లు అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఎలా అంటే చెక్కలు కొట్టేసి గుడ్. సో మళ్ళీ చెక్కల బ్రిడ్జ్ అయితే చాలా పెద్దది. అంటే మన లోపల తీయడానికి అయితే చాలా దూరం వెళ్ళాలి. మనం నడుచుకుంటారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలుసా, మనం ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం, బోటింగ్ చేయడానికి. సో మనం లోపలికి వెళ్ళడానికి అక్కడ లోపల బోటింగ్ ఉంటుంది. సో బోటింగ్ చేయడానికి మనం వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటా ఆ బోటింగ్ దాకా వెళ్ళాలి. సో ఇది ఓన్లీ వే టు గో టు బోటింగ్. సో మ్యాక్సిమం అయితే అంతా కరువుగా ఉంటుంది మేము వెళ్ళటానికి ప్లేసెస్ అంతా. సో వాటర్ ఉంటే మాత్రం ఇట్స్ టూ గుడ్. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది వచ్చారు. చిన్నపిల్లలు మేము వెళ్ళింది జనవరి 26 కాబట్టి. సో ఆ రోజు హాలిడే కాబట్టి చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. స్కూల్ వాళ్ళకంటే పిల్లలకైతే ఫ్రీ, అంటే వాళ్ళ లోకల్ కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. సో వ్యూ అయితే చాలా మనకి వ్యూ స్పాట్లు చూడడానికి అయితే చాలా ఉంటాయి ఇక్కడ. వెడ్డింగ్ షూట్స్కి అయితే అసలు మైండ్ బ్లోయింగ్ వెడ్డింగ్ షూట్స్ వస్తాయి ఇక్కడ. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క టర్న్ పాయింట్ మనకు ఒక వెడ్డింగ్ షూట్లా ఉంటుంది. సో ఇది మొత్తం మనకి ఒక వెడ్డింగ్ షూట్ పార్ట్ అయితే మాకైతే బాగా ఇష్టం. అడ్వెంచర్. సో మనకి బోటింగ్ అయితే టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు. టికెట్ కౌంటర్ బోటింగ్కి. సో ఇదే టికెట్ కూడా నార్మల్ బోట్ 100 రూపీస్, స్పీడ్ బోట్ వచ్చేసి 800 per person. 4 persons ఓన్లీ. నో ఫోన్పే అండ్ నో గూగుల్ పే అంట. సో మనం అయితే ఓన్లీ క్యాష్ అయితే ఇవ్వాలా, ఓన్లీ ఫోన్పే అయితే ఇస్తాము. స్పీడ్ బోట్ ఏంటండి, సో బోటింగ్ చేసానికి అయితే ఇక్కడ అందరూ రెడీగా ఉంటారు. సో మ్యాక్సిమం అయితే ఇవైతే మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారు బోటింగ్ చేసుకోవడానికి. సో ఇవి బోట్స్ మనకి ఎలా మ్యాక్సిమం ఇది ట్రిప్ అయితే వెళ్ళడానికి అయితే ఇది బోటింగ్ అయితే మనకి వెళ్ళడానికి అయితే ఇది ఉంది. సో ఇదంతా అయితే బోటింగ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం పీపుల్స్ అందరూ ఇక్కడే వస్తారు. ఇవి స్పీడ్ బోట్స్, అవి నార్మల్ బోట్స్. స్పీడ్ బోట్స్కి కాస్ట్ వేరే ఉంటుంది, నార్మల్ బోట్స్కి కాస్ట్ వేరే ఉంది. ఓకే, సో మేము తీసుకోవాలనుకున్నాము. సో బోట్ అయితే ఫిల్ అయింది. సో నెక్స్ట్ బోట్కి అయితే మన ప్రయాణం కొనసాగిద్ది. సో అంతవరకు చూద్దాం. సో బోటింగ్
బోటింగ్ అయితే ఇది బోటింగ్ చాలా దూరం తీసుకెళ్తారు మనని. సో ఇదంతా బోటింగ్ చేసుకునే ఏరియా. సో మ్యాక్స్ అయితే మనకైతే బోట్ ట్రిప్పింగ్ అయితే ఎలా ఉంది, వాళ్ళకి ఫిషింగ్ అయితే వెళ్ళారు. ఇది ఫిషింగ్, ఇదంతా బోటింగ్ ఏరియా. సో ఇదంతే బోట్ మీద తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది. సో జనాలు అయితే రెడీ అవుతున్నారు బోట్కి వెళ్ళడానికి. ఆ ఫస్ట్ బోట్ అది. ఈ బోట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి వస్తుంది. నెక్స్ట్ అయితే మనకు వచ్చింది. ఫస్ట్ అయితే బోట్కి వెళ్ళి సెకండ్ అయితే బోట్ మనకి. సో లైఫ్ జాకెట్ కంపల్సరీ, బోటింగ్ లైఫ్ జాకెట్ కంపల్సరీ మనం తీసుకోవాల్సింది. సో ఫైనల్లీ మేము టికెట్ తీసుకున్నాము బోటింగ్కి. నార్మల్ బోటింగ్ తీసుకున్నాం, స్పీడ్ బోటింగ్ తీసుకోవాలి. స్పీడ్ బోటింగ్కి 4 పర్సన్కి 800, నార్మల్ బోటింగ్ 100 రూపీసే. సో మేమైతే ఇది స్పీడ్ బోటింగ్ అంటే. సో స్పీడ్ బోటింగ్ అంటే 4 మెంబర్స్ ఉంటారు, సిట్టింగ్కి 1 డ్రైవర్, మొత్తం 5 మెంబర్స్ ఉంటారు ఆ బోట్లో. ఎంత స్పీడ్ అవుతుందంటే చాలా ఫాస్ట్, చాలా దానికి చూస్తుంటేనే మాకు చాలా భయం వేసింది స్పీడ్ బోటింగ్ తీసుకుని అవసరం అని. సో మేము నార్మల్ బోటింగ్ టికెట్ తీసుకున్నాం. ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి స్పీడ్ బోటింగ్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో. ఈ ఫాస్ట్ ఎలా వెళ్తుందంటే మొత్తం ట్రిప్ ఎలా అంటే ఇక్కడ నుంచి లాస్ట్ కనిపిస్తుంది కదా వ్యూ, అక్కడ అటు కొంచెం పోయి మొత్తం తిప్పుకొని వస్తుంది. ఇదైతే మన బోటు, ఇప్పుడు వస్తుంది మన బోటు. ఇది నార్మల్ బోటింగ్, 100 రూపీస్ బోటింగ్. దీంట్లో మినిమం ఏదైనా 12 అలా ఉంటారు. సో దిగేసారు, మేమైతే స్పీడ్ బోట్ అయితే ఎక్కేసాం. బోట్ ఎక్కేసి కూర్చున్నాం. సో మ్యాక్సిమం అందరూ లైఫ్ జాకెట్ పెట్టుకోవాలా. సో కొంతమంది అయితే పెట్టుకోలేదు. ఫోటోలు దిగడానికి అయితే మంచి స్పాట్ అయితే ఉంటుంది ఇక్కడ. మ్యాక్సిమం అందరూ వ్యూని ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ థింగ్ ఫర్ అవర్ డే. సో మనమైతే ఇప్పుడు మా బోట్ టర్న్ అయింది. అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఎడ్జ్. సో ఎడ్జ్ దాకా వెళ్ళి రిటర్న్ తీసుకొని వస్తారు. అక్కడ దాకా వెళ్ళి వస్తే 1 ట్రిప్ అవుతుంది. సో అంతే.